వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ప్రతి ఒక్కళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ అందులో యాడ్ చేసుకోవాలనేది మాత్రం చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్తో అండ్ అలాగే డిఫరెంట్ కాంబినేషన్తో ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలామంది హెల్దీ ఫుడ్ తీసుకుంటుంటారు, బట్ క్వాంటిటీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత మెయింటైన్ చేయాలి క్వాంటిటీ, ఎలా? సో ఫస్ట్ థింగ్, క్వాంటిటీ వరకు వచ్చేసరికి హెల్తీ ఫుడ్ అనేసరికి ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే జంక్ ఫుడ్ కూడా మ్యాక్సిమం లైక్ ఇన్ని డేస్ అవాయిడ్ చేద్దాం అని అనుకుంటారు, బట్ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా టైం టేబుల్స్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం ఏది తీసుకున్నా క్వాంటిటీ వైజ్గా తీసుకోవాలి. ఈవెన్ దో మనము ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా, అంటే లైక్ సాలెడ్స్, స్ప్రౌట్స్, ఇదైనా సరే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. బికాజ్ మనకు ఫైబర్ ఎక్కువగా అయినా సరే ఎక్కువగా డయోరియా అవ్వడం అలా స్టార్ట్ అవుతుంది. అండ్ మరీ తక్కువగా అవుతాయి కనుక కాన్స్టిపేషన్ అవుతుంది. సో ఏదైనా సరే దానికి హైపర్ అండ్ అలాగే హైపర్ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళ బాడీకి తగ్గట్టు క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి థ్రోంబోసైటోపినియా, అంటే ప్లేట్లెట్స్ తగ్గడం. సో ఫస్ట్ ప్లేట్లెట్స్ తగ్గగానే డెంగ్యూ అని అనుకుంటారు, బట్ ఇంకా చాలా కేసెస్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. లైక్ కీమోథెరపీస్లో ఉన్న వాళ్ళు కానీ, లివర్ ఇన్ఫెక్షన్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళకి, వైరల్ ఇన్ఫెక్షన్స్, సో ఇలా చాలా దాటికి. అండ్ అలాగే ఎక్కువ మెడిసిన్స్, హై డోస్ ఆఫ్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నా కానీ ప్లేట్లెట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగానే ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, అంటే సీరియస్ కండిషన్లా చూస్తుంటారు. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని అయితే నువ్వు వచ్చేసావు. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ అప్పలు. క్యాబేజ్ అప్పలు, డిఫరెంట్గా ఉంది. సో ఎందుకంటే క్యాబేజ్ చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే తినడానికి ఇష్టపడరు అనమాట. సో కొంచెం ఇలా స్నాక్ ఆప్షన్ లాగా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. మరి చూద్దాం ఎలా తయారు చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా క్యాబేజ్ అండ్ కొన్ని స్పైసెస్ తీసుకొచ్చాను. బైండింగ్ కోసం గోధుమ పిండి, నాది గోధుమ. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం క్యాబేజ్ని. ఓకే, మిక్సీ జార్. సో ఫస్ట్ క్యాబేజ్. సో ఇందులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏదైతే మనం మెడిసిన్స్ తీసుకుంటామో అది అబ్జర్వ్ అవ్వాలి అంటే వైటమిన్ సి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి. సో ఏ కండిషన్స్ అయినా సరే మనకు ఇమ్యూనిటీ పెరగడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వైటమిన్ సి. ఎట్లాగో మనం ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం, బట్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు మనకు టేస్ట్ బడ్స్ అనేది పోతుంది. సో కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో మిరపకాయలు కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేస్తాం ఇందులోనే. కొంచెం సాల్ట్ కూడా వేస్తాం. ఓకే, స్పూన్. పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయింది. ఎస్, అవును. ఇది మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా ఎవరైనా కొంచెం ఇష్టం లేని ఇంగ్రీడియంట్ తీసుకుంటే ఇలా మిక్స్ చేయొచ్చు అనమాట. మనం మిక్స్ చేసేయచ్చు హ్యాపీగా. ఇందులోనే కొంచెం గోధుమ పిండి. ఓకే, కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి చూసుకుంటూ లాస్ట్లో వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవును, అన్ని మిక్స్ చేసుకున్నాక వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఎక్కువగా ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎటువంటి వెజిటబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి? ఇది ఒకటి, క్యాబేజ్ ఒకటి తీసుకోవాలి. క్యాబేజ్ ఒకటి తీసుకున్నాం కదా. అండ్ అలాగే మనం బెల్ పెప్పర్స్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి మనం అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బట్ వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్కి మనం ఎక్కువగా ప్రియారిటీ. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే, సిట్రస్ ఫ్రూట్స్ కానీ. అండ్ అలాగే కివి కూడా ప్లేట్లెట్స్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత కొంచెం జీరా. ఇప్పుడు స్పైసెస్ వేసేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం కారం, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం పసుపు,
అలాగే సాల్ట్ కొంచెం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొచ్చాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం. సో ఇది కన్సిస్టెన్సీ ఎలా రావాలి మనకి? ఇది మనకు చపాతీ పిండిలాగా వస్తే సరిపోతుంది. దాంతోనే మనం అప్పల్లా చేసేసుకుంటాం. సో వాటర్ సరిపోతుందేమో కదా? పర్లేదు, దీంతో సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి పెట్టేస్తాం. ఓకే. సో ఇవి ఎన్ని తీసుకుంటే బెటర్ అంటే, అప్పాలంటే మనం కొంచెం చిన్న పామ్ సైజ్లో చేసుకుంటూ ఉంటాం. అవును, ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. మనం ఎట్లాగో ఇది స్నాక్ లాగా ప్రిఫర్ చేస్తున్నాం కదా. సో స్నాక్స్ కాబట్టి ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయొచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్లో అయితే మనకు బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ స్నాక్స్ వచ్చేసరికి చాలా మంది తినరు. సో అలాంటి వాళ్ళకి ఇది స్నాక్స్ కూడా పెట్టచ్చు. ఓకే. యా. కొంచెం ఆయిల్. సో అప్పాలు కాబట్టి కాస్త గట్టిగానే చేసుకోవాలి కదా పిండి మనము. అవును, వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ వేసి. సో ఎప్పుడైనా సరే లైక్ ఎవరికైనా పిల్లలకు కూడా డెంగ్యూ అనగానే ప్లేట్లెట్స్ అనేది చాలా త్వరగా తక్కువైపోతూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళకి ఫ్రూట్స్ అలా కాకుండా మనం ఇలా కూడా ప్రిఫర్ చేయవచ్చు. సో అయితే అసలు అందులో క్యాబేజ్ ఉందని కూడా తెలియదు చాలా మంది. జస్ట్ గోధుమ పిండి వేసి ఏదో సమ్ పరాటా లాగా చేసాము అనుకుంటున్నాం. అవును. సో అలా మనం ఏదైనా ఇప్పుడు క్యాబేజ్ మిక్సీ చేసాం, అప్పుడు ఏమైనా న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ ఉండదు, అంటిల్ మనం దాన్ని ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే తప్ప ఇలా మిక్సీ పట్టడం కానీ, స్టీమ్ చేయడం, లీచింగ్ ప్రాసెస్ చేయడం, సో ఇలాంటి ప్రొసీజర్స్లో మనకు న్యూట్రిషనల్ వాల్యూ అనేది తగ్గదు. ఓకే. సో మొత్తం కలపడం అయితే అయిపోయింది కదా? యా, అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం అప్పల్లా చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా దీన్ని అప్పల్లా చేసేసుకుందాం. ఓకే. సో ఈ లోపు నేను తవా వేడి చేస్తాను. ఓకే. కొద్దిగా ఆయిల్. కొంచెం ఆ పామ్ సైజ్ అయితే మనకు సరిపోతాయి అంటారా? అంతే. సో చిన్నగానే ఉన్నాయి కాబట్టి నాకు మీరు చెప్పినట్టు ఒక 2 తీసుకుంటే పర్ఫెక్ట్. యా, 2 సరిపోతుంది ఆల్మోస్ట్. సో మరి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంత చిన్నవి 2 అయితే ఓకేనా మరి? సో బ్రేక్ఫాస్ట్కి ఒక 3 వరకు తీసుకోవచ్చు. ఓకే. అలాగే సేమ్ ఇంకొకటి చేసేసుకుందాం. సో మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి హెల్దీ కుకింగ్లోనే వెళ్ళిపోతున్నాం అనమాట. అంతే. సో చక్కగా ఇలా కొంచెం టేస్టీగా హెల్దీగా తీసుకోవచ్చు. ఆల్రెడీ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయంటేనే కొంచెం వాళ్ళకి విల్ పవర్ కూడా తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఇటువంటి ఫుడ్ ఇస్తే కొంచెం ఎన్హాన్స్ అవుతారు వాళ్ళకి. సో చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాల్చుకున్నాము. మరి ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మంచి అరోమా కూడా వస్తుంది. స్పైసెస్ అన్నీ వేసాము, క్యాబేజ్ వేసాము, ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలా క్యాబేజ్ అప్పలు రెడీ అయిపోయాయి. ఓకే. టేస్టీ టేస్టీ క్యాబేజ్ అప్పలు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యాబేజీ అప్పలకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు.
క్యాబేజీ అప్పలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో క్యాబేజ్ తురుము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత అందులో గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నూనె పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి చిన్న చిన్న అప్పాల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె రాసి వేడి చేసుకొని ఒత్తుకున్న అప్పాలను అందులో వేసి రెండు పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ అప్పలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఆ క్యాబేజీ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది క్లియర్గా. క్యాబేజ్ వేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్నెస్ కూడా బాగా వచ్చింది. ఏవైతే స్పైసెస్ వేసామో, గోధుమ పిండి యూజువల్గా కాకుండా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకోవాలి. స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ దీనికి మళ్ళీ సపరేట్గా టిప్ అంటూ అవసరం లేదు. సో ఎవరికైతే ఎక్కువగా కొంచెం స్పైసీగా తినాలి అని అనిపిస్తుందో వాళ్ళకి ఆప్షన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ పంచ్. సో రెగ్యులర్గా ఫంక్షన్స్లోనే మనం ఆ డ్రింక్ తీసుకుంటూ ఉంటాం. వెల్కమ్ డ్రింక్ లాగా ఇస్తూ ఉంటారు. బట్ ఎలా చేస్తారనేది మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంటుంది. సో చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో బోల్డ్ అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చేసాం అనమాట. వాటర్ మిలన్, కివి, యాపిల్, తర్వాత దానిమ్మ గింజలు, సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. పైనాపిల్ అండ్ ఆరెంజ్ అండ్ అలాగే మనకు కివీలో కూడా కొంచెం వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంది. బట్ యూజువల్గా అంటే బయట ఫ్రూట్ పంచ్ తీసుకున్నప్పుడు వాళ్ళు పాలు మిక్స్ చేస్తూ ఉంటారు కదా. మరి పాలు అయితే తీసుకురాలేదు. ఎలా అంటే పాలు మిక్స్ చేయకూడదా, చేయొచ్చా, ఏంటి అసలు? సో ఇది మనం డిసీజ్ రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి యాంటీబయోటిక్స్లో ఉంటారు. సో యాంటీబయోటిక్స్ కొన్ని మెడికేషన్స్కి మనం మిల్క్ అనేది తీసుకోకూడదు అనమాట. ఓకే. సో అందుకని చెప్పేసి మనం మిల్క్ లేకుండానే ఇలా చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. మనము మిక్సీ జార్ తీసుకుందాం ఫస్ట్. సో మనం తీసుకునే ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బికాజ్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్లనో లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లనో బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే pH లెవెల్స్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకు మనము ఇలా కూడా మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇందులో నాకు తెలిసి వాటర్ కంటెంట్ వాటర్ మిలన్లో అండ్ మస్క్ మిలన్లో కూడా ఉంది. పైనాపిల్ ఆల్మోస్ట్ తీసుకున్న ఫ్రూట్స్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకునే అన్ని దాంట్లో ఎక్సెప్ట్ పొమగ్రనేట్ మిగతా అన్ని దాంట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ పుచ్చకాయ ముక్కలు, ఆ తర్వాత కర్బూజా ముక్కలు, అలాగే పైనాపిల్ కూడా, నెక్స్ట్ కివి. సో ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు కొంచెం కివిని ఎక్కువగానే ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ కివీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఇందులో ఉండే సీడ్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మన సిట్రస్ ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్. అండ్ ఎక్కువగా ఎవరికైతే కాఫ్ ఉంటుందో అండ్ అలాగే లంగ్స్కి సంబంధించి కొంచెం ఇన్ఫెక్షన్ అలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని తక్కువ చేసి వాడచ్చు. అలాగే నెక్స్ట్ యాపిల్, నెక్స్ట్ పొమగ్రనేట్. సో మింట్ కావాలంటే మనం లాస్ట్లో వేసుకోవచ్చు కదా. లాస్ట్లో మింట్ ఇంకా చియా సీడ్స్తో మనం సర్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఇది ఇలాగే మిక్స్ చేసేసుకుందాం. సో వాటర్ ఇందులో వేయనవసరం లేదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. అవును, మనం యాడ్ చేసిన ఫ్రూట్స్ అన్నిట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మిక్స్ అయిపోతుంది. ఓకే. సో మనం ఇన్ని ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఎక్కువ ఏది డామినేట్ చేస్తుందో చూడాలి, అరోమా వైజ్ అండ్ టేస్ట్ వైజ్. సో చాలా ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఒక్కటే ఎక్కువ డామినేట్ చేస్తుంది, అదేంటో చూద్దాము. ఓకే పల్లవి, సో చక్కగా జ్యూస్ అయితే చేసేసుకున్నాము. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ముందు చియా సీడ్స్ వేసి మనం సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా అంటే
ఇలాంటి డ్రింక్స్ మనం ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటారు? సో ఇది వచ్చేసి మనం మార్నింగ్ 10:30 లేదా ఈవినింగ్ 5:30, 6:30 తీసుకోవచ్చు. సో దీనికి ఒక రీజన్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే మెడికేషన్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి, యాంటీబయాటిక్స్ ముఖ్యంగా. సో అది చేసుకునేటప్పటికి మనకి ఏంటంటే మార్నింగ్ 6కి ఎవరైతే ఫస్ట్ తీసేసుకుంటారో లేదా ఎవ్రీ 2 అవర్స్కి తీసుకుంటారో వాళ్ళు కొంచెం అసిడిటీ అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బాడీలో టెంపరేచర్, ముఖ్యంగా కడుపులో మంట ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళకి ఆ డోస్కి. సో అలాంటప్పుడు 10:30కి ఒకసారి ఇచ్చామంటే అది కొంచెం కంప్రెస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ 6:30కి. సో మార్నింగ్ నుంచి వాళ్ళు తీసుకునే డైలీ రొటీన్ మెడికేషన్స్ అండ్ ఫుడ్ ద్వారా డిస్టర్బ్ అయ్యే గట్ కూడా మనకు కొంచెం ఈ జ్యూస్ ద్వారా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ మీల్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చా ఇది? ఎందుకంటే చాలా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఒక ఫ్రూట్ తీసుకుంటే మనకు కడుపు నిండినట్టు ఉండదు కాబట్టి చాలా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసాము. సో మీల్ రీప్లేస్మెంట్గా ఫిల్లింగ్గా ఉంటుంది అలా తీసుకుంటే. సో యాక్చువల్గా ఇది నార్మల్ పీపుల్ అయితే మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. బట్ మనం ఏదైతే కండిషన్కి చేస్తున్నామో వాళ్ళు తీసుకోకూడదు. బికాజ్ వాళ్ళకి హై క్యాలరీ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ సపరేట్గా మళ్ళీ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసి మనకు జస్ట్ ఫైబర్ అండ్ అలాగే కొన్ని క్యాలరీస్ ఉంటాయి. సో ఇది వాళ్ళు సపరేట్గా స్నాక్ లాగానే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాము మనం. ఓకే, ముందుగా ఒక స్పూన్. ఓకే, సో ఫస్ట్ చియా సీడ్స్ వేస్తున్నాను. ఇది మన బాడీ టెంపరేచర్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎందులో అయినా సరే, లేదా నార్మల్గా చియా సీడ్స్ అయినా ఇలా కొంచెం నానబెట్టేసుకొని 1 or 2 teaspoons అలా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఫ్రూట్ పంచ్ కూడా. సో ఇదైతే చాలా మనకు థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఎస్, ఇందులోనే మెంట్. సో ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలాసియా ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఎంతో రుచికరమైన ఫ్రూట్ పంచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫ్రూట్ పంచ్కి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, కర్బూజా ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కివీ ముక్కలు 1 కప్పు, ఆరెంజ్ ముక్కలు 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఫ్రూట్ పంచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు, కర్బూజా ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కివీ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లో నానబెట్టిన చియా సీడ్స్ వేసి మిక్సీ పట్టుకున్న ఫ్రూట్ పంచ్ కూడా వేసి పైనుంచి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ పంచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేద్దామా? ఓకే, సో అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఎక్కువగా కొంచెం పైనాపిల్ డామినేట్ చేసింది కదా, సో మీకు కూడా అలానే అనిపించింది. సో ఏంటంటే చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంది. మీల్ రీప్లేస్మెంట్ కాకపోయినా సో మంచి ఎనర్జీ డ్రింక్ ఇది పనిచేస్తుంది అనమాట. సో త్రూ అవుట్ డే మనకు చాలా రిఫ్రెషింగ్ ఫీల్ వస్తూ ఉంటుంది. చాలా సూదింగ్గా ఉంది. ఎస్పెషల్లీ మనం సబ్జా కూడా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది. అవును. సో ఎవరికైతే కొంచెం సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ తినాలి అని అనిపిస్తుందో వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫ్లేవర్కి వచ్చేసరికి నార్మల్గా ఫ్రూట్స్ అనేసరికి బ్లాండ్గా ఉండడంతో ఎవరు తినరు. సో ఇలా అన్ని ఫ్లేవర్స్ కనుక మిక్స్ చేసి ఇది కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్నెస్ అనేది వస్తుంది. ఓకే, సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ హెల్త్ వైజ్ చూసుకున్నట్లయితే బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటో టక్ చెప్పేస్తారా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ అప్పలు. సో ఎప్పుడైనా మనము ప్లేట్లెట్స్కి సంబంధించి ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్లో ఉన్నప్పుడు అదంతా కూడా బాడీ చక్కగా అబ్జర్వ్ అవ్వాలి అంటే
మనకు వైటమిన్ సి అనేది కొంచెం ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. బికాజ్ మన ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ బాడీ మెటబాలిక్ రేట్ పెంచడానికి కూడా. సో అందులో క్యాబేజ్లో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు మెటబాలిక్ రేట్ చక్కగా పెరుగుతుంది అండ్ అలాగే బాడీ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. క్యాబేజ్లో మనకు డైరెటిక్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ కొంతమందికి బాడీలో వాటర్ రిటెన్షన్ కూడా ఎక్కువగా ఉండడం ద్వారా డైరెటిక్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా క్యాబేజ్ చక్కగా హెల్ప్ చేస్తుంది అండ్ దాంతోపాటు బాడీ స్ట్రెంథనింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఎవరికైతే టేస్ట్ బర్డ్స్ అనేది పోతుందో అండ్ అలాగే టేస్ట్ తెలియకుండా ఉంటుందో వాళ్ళు కొంచెం స్పైసెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టేస్ట్ బర్డ్స్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ పంచ్. సో ముఖ్యంగా మనం ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మనకు అసిడిటీ అనేది రాకుండా ఉంటుంది అండ్ అలాగే బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. టెంపరేచర్ అండ్ అలాగే pH లెవెల్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. వాటర్ మిలన్లో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే పైనాపిల్లో వచ్చేసి మనకు బ్రోమిలిన్ అనే న్యూట్రోసెటికల్ ఉండడం ద్వారా ఎక్కువగా కాఫ్ అండ్ కోల్డ్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో స్వెల్లింగ్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ కివీ ఫ్రూట్లో కూడా వాటర్ కంటెంట్తో పాటు మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువగా షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు కివీని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ప్రోమోగ్రనేట్ ద్వారా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ హ్యాపీగా తీసుకోవచ్చు అందరూ. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాసియా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.